ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడాలా? తిరితే తిట్టని, కొట్టని, వాళ్ళు మనల్ని ద్వేషిస్తే ద్వేషించని, వాళ్ళు మన గురించి ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడితే మాట్లాడని, ఎన్ని తప్పుడుగా మనం ప్రచారం చేస్తే చేయని. కానీ మేఘంను గురించి మనం సిగ్గుపడే వాళ్ళం కాదు మనం ఈ రోజున. ఎందుకంటే అది రెండవ రాకడ కాబట్టి, అది లేఖనము కాబట్టి, అది వాక్యము కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరం మనకు లేదు. ఆ రోజు ఆది అపోస్తులు సిలువను గురించి ఎలా సిగ్గుపడలేదో, ఈరోజు మనం మేఘమును గురించి ఎలా సిగ్గుపడతలేం. వాళ్ళు మొదటి రాకడ సిలువను గురించి సిగ్గుపడలేదు, ఈరోజు రెండవ రాకడ మేఘము గురించి మనం సిగ్గుపడతలేం. మనం బ్రదర్ మిమ్మల్ని అబద్ధబోధకుడు అంటాను బ్రదర్ అంటానని ఆ రోజు పౌలుని అనలేదా? ఆ రోజు పేతురుని అనలేదా? ఆ రోజు అపోస్తులను అనలేదా? యూదులందరూ ఏమని తిట్టారు? వాళ్ళను రాళ్లతో కొట్టలేదా? ముమ్మారు రాళ్లతో ఆయన దెబ్బలు తినలేదా యూదుల చేత? చెప్పండి నాకు. వాళ్ళు మొదటి రాకడ